మీ ఆడపడుచు అలా ఆయన దొరికిపోయారని కాల్ వచ్చింది. వచ్చిన తర్వాత సడన్గా కాల్ రావడం కొంచెం షాక్ అయిపోయాం అనమాట. పాకిస్తాన్ చిన్నప్పటి నుంచి పాకిస్తాన్కి మనకి శత్రు రాజ్యం కాబట్టి బుక్లో చదవడం కానీ చిన్నప్పటి నుంచి చదివచ్చాం కదా, కొంచెం భయం వేసింది అనమాట. వీళ్ళు పాకిస్తాన్ దొరికిపోవడం ఏంటనేసి కొంచెం భయం వేసింది. వేసిన తర్వాత దొరికిన తర్వాత ఏం చేయకుండా ఉంటే చాలు అనిపించింది. ఎలాగైనా వాళ్ళకి మేము రప్పించుకుంటామనే ఆలోచనలో ఉన్నాం. అంటే ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? గుజరాత్ నుంచే వచ్చింది. వీళ్ళు తీసుకెళ్లిపో ఒక బోట్ అన్ని కలర్ చూసింది అనమాట. వీళ్ళు తీసుకుని వేరే వాళ్ళు చూసారు. వాళ్ళు వచ్చి మాకు చెప్పారు. వాళ్ళు వీళ్ళ మీ నెంబర్లు అన్ని తెలుసుకొని ఫోన్ చేశారు. వాళ్ళు చెప్తారు మా సైడ్ వాళ్ళే కదా, మా మత్స్యకారులే, ఆంధ్ర వాళ్ళే. మళ్ళీ తర్వాత ఆ రోజే తెలిసింది వీళ్ళు దొరికిపోయిన రోజు తెలిసింది. వీళ్ళు ఎలాగున్నారని 2 months తర్వాత లెటర్ రాశారు. అప్పుడు వీళ్ళు బాగున్నారని మాకు తెలిసింది. అమ్మా మామూలుగా ఈ వేటకి వెళ్తారు కదా సముద్రం మీద, ఎంతకాలం ఉంటారు మామూలుగా మీ హస్బెండ్ గారు లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ వేటకి వెళ్ళినప్పుడు? ఇక్కడి నుంచి గుజరాత్ వెళ్తారు వాళ్ళు. అక్కడి నుంచి వేటకి సముద్రం లోపలికి వెళ్తారు. ఆ సముద్రం లోపల 30 రోజులు ఉంటారు, 4 రోజులు ఉంటారు. 4 రోజులు మళ్ళీ జెట్టీకి వస్తారు. జెట్టీకి వచ్చి 1 రోజు మాతో మాట్లాడతారు. మళ్ళీ ఆ నైట్ మళ్ళీ వెళ్ళిపోతారు. ఫోన్ కాల్ చేస్తారు. నైట్ వెళ్ళిపోతారు అంతే. ఈ 4 రోజుల్లో ఒక్కసారి మాకు ఫోన్ తో మాట్లాడతారు. మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ 4 రోజులకి వస్తారు, ఒక్కసారి ఫోన్ చేస్తారు. ఇక్కడ నుంచి గుజరాత్ అన్నారు కదా, గుజరాత్ యాక్చువల్ గా అంటే బస్సులో వెళ్తారా అండి? బస్సులో వెళ్ళిపోతారా లేకపోతే ట్రైన్ మీద? మామూలుగా ట్రైన్ మీద వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ నుంచి బోట్ అనేది తీసుకుంటారు అంతేనా? ఓకే అమ్మా, అంటే యాక్చువల్గా ఒక షాకింగ్ విషయం అది. అంటే మీ హస్బెండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ ఇట్లాగా పాకిస్తానీ జైల్లో ఉన్నారు. అంటే ఆ క్షణం మీకు అంటే కథల్లో రాస్తూ ఉంటారు కదండి, ఈ బ్రహ్మాండం బద్దలైంది ఇలాగని ఒక రకమైన అట్లాంటి ఫీలింగ్ ఏమైనా? ఫీలింగ్ ఎంత మామూలు ఫీలింగ్ కాదు. ఇప్పుడు ఎవరైనా ఒకరు చనిపోతే ఒక 1 month 2 months ఇడే వదిలేస్తాం. మనిషి ఉన్నాడు, శత్రు రాజ్యంలో ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న రోజులు మనకి టెన్షనే. ఇంకా ఎమోషనల్ అంతా వేరే లెవెల్ అనమాట. అది ఎప్పుడు ఏడ్చుకుని ఉండేవాళ్ళం. ఎవరైనా మాకు సాయం చేస్తారా ఏదైనా అనేసి ఒక ఆలోచనలో ఉండేవాళ్ళం. మాకైతే మీడియా సపోర్ట్ ఎక్కువ ఉండేది అనమాట. అప్పుడు పొలిటికల్ సపోర్ట్, మీడియా సపోర్ట్ ఎక్కువ ఉంది అప్పుడు. తర్వాత మీరు అంటే ఇంకా ఎవరిని సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడం ఇలాంటి వాళ్ళని అలాంటివన్నీ జరిగాయమ్మా? మిగతా మా 22 ఫ్యామిలీస్ కూడా ఎంతమంది దొరికిపోయారు అంతమంది 22 ఫ్యామిలీస్ కూడా మేము ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరికి మెయిన్ వ్యక్తులకి ఎంపీ అవని, ఎమ్మెల్యే అవని, విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా మేము కలిసాం. సుష్మా స్వరాజ్ ముందు లెటర్ పెట్టాం ఇక్కడి నుంచి. 1 month తర్వాత ఆవిడ చనిపోయారు. చనిపోవడం మళ్ళీ ఎక్కడ ఆపేసాం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాం. అంటే ఇంకా విడుదల అవ్వబోతున్నారు, ఏదో మంచి జరగబోతుంది అనుకున్న సమయంలో మళ్ళీ మొదటికి వస్తాం. ఏంటమ్మా ప్రతిరోజు లేచి ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండడం? దేవుడు దండం పెట్టి ఎన్నో దేవుళ్ళకి వాళ్ళకి తీసుకొస్తే అంటే మాకున్న ఇవి ఉంటాయి కదా మా గ్రామ దేవతలు, చాలా చాలా దేవుళ్ళకి అయితే ఇంకా ఎక్కువ మా మొర దేవుళ్ళకి ఆలకించేవాళ్ళం మేము. దేవుడు ఆ దేవుడే తీసుకొచ్చాడేమో అనిపించేది. ఎంతవరకు చదువుకున్నారమ్మా? ఇంటర్ వరకు చదువుకున్నారు. సో అంటే లోక జ్ఞానం ఉంది, అంటే ఎట్లా రాయాలి, ఎట్లా కరస్పాండెన్స్ చేయాలి ఇవన్నీ లెటర్లన్నీ మీరే రాసేవారమ్మా? అంటే ఎవరైనా ఈ విధంగా రాయండి, ఈ విధంగా పలానా వాళ్ళని అప్రోచ్ అవ్వండి అని చెప్పేవారా? చదువు రాని వాళ్ళు రాయండి అని చెప్పేవాళ్ళు. చదువు రాని వాళ్ళు వాళ్ళకి రాసి పెట్టేదాన్ని. చదువు వచ్చిన వాళ్ళు వాళ్ళు రాసుకుని. ఓకే సరే, ఈ ఎపిసోడ్ ఇలా పక్కన పెడితే యాక్చువల్ నాకు ఒక విషయం తెలిసిందమ్మా, మీది లవ్ మ్యారేజ్ అంట. లవ్ అంటే డీప్ లవ్ ఏం కాదు. కాలేజీకి వెళ్ళేవారు, చూసాం, ఇష్టపడ్డాం, అలాగా కంటిన్యూ అయ్యాయి. తర్వాత అంటే వాళ్ళ అమ్మ నాన్న కాడికి తెస్తామన్నారు, అలా దీనికి పెళ్లి చేసుకున్నాం. బంధువులు అవుతారా? బంధువులు కాదు, లవ్. ఓకే ఓకే, అంటే మీ మీద నమ్మకంతో ఆవిడ యాక్సెప్ట్ చేశారు అంతే. అంటే మీకు ఇంత పేరు రాబోతుందని ఆవిడకి ఆ రోజు తెలుసు. కాలేజీకి వెళ్ళేవారని చెప్పారు కదా, అంటే వెనకాతల ఆవిడతో పాటు బైక్ వేసుకుని వెళ్ళడం, సైకిల్ వేసుకుని వెళ్ళడం ఇలాంటివి ఏం జరిగేది కదా? కాలేజ్ ఎన్ని గంటలకు విడిచిపెడతారు ఏంటని మనకు తెలుసు కదా, ఎన్ని గంటలకు వెళ్తారు, ఎన్ని గంటలకు వస్తారో మనకు తెలుసు కదా, ఏదో విడిచిపెట్టిన టైంకి అలా.
ఎవరు చెప్పారు? మీరు ప్రపోజ్ చేశారా, ఆవిడ ప్రపోజ్ చేశారా? కాలేజీకి వెళ్ళాం ఫ్రెండ్స్ తో. మేము ఒక 7 మెంబర్స్ ఫ్రెండ్స్ సైకిల్ మీద కాలేజీకి వెళ్ళే వాళ్ళం. ఎప్పుడో ఒక దగ్గర మేమందరం గ్రూప్ లో ఉన్నప్పుడు చూసారట, అంతే. అప్పుడు చూసి ఇష్టపడ్డారు. మా అమ్మ నాన్నకి వచ్చి ఇలాగా చేసుకుంటానంటే మా అమ్మ నాన్న ఆయన మిమ్మల్ని చూస్తున్నారని మీరు కనిపెట్టారా లేదా? లేదు, కనిపెట్టలేదా? అంటే మీ అమ్మగారి దగ్గరికి వచ్చి మీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఆయన అడిగినప్పుడు తెలిసిందా? చూసిన తర్వాత అడిగారట. ఎంత స్టోరీ ఉందని తెలిసిందా అప్పుడు మీకు? అప్పుడు తెలిసింది. అంటే కాలేజీలో ఎంత స్టోరీ జరిగింది నా వెనకాల. ఓకే ఓకే ఓకే. సో వెంటనే మ్యారేజ్ అయిపోయిందమ్మా? వెంటనే మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు లవ్ అనలేదు, అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటా. లవ్ కమ్ అరేంజ్డ్. అంటే అప్పుడు మరి ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళడం అలాంటివి దగ్గర అంటే చూసి తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత లేదు. అతను చూసారు, రోడ్డు మీద చూసారు, ఇష్టపడ్డాను అన్నారు. అంటే అతను అనుకున్నారట పలానా అమ్మాయిని తెలుసుకొని వాళ్ళకి వచ్చి ఆడడం అంతవరకే. ఆ సినిమాలకు గానీ ఇలాంటివి ఏమైతే. మీదే ఊరమ్మా? ఈ ఊరేనా? ఈ పక్కూరు డిమచ్చలేసం. పక్కూరు అది కలిసి ఉన్నాయి, డిమచ్చలేసం అండ్ కేమచ్చలేసం. సరే అమ్మా, యాక్చువల్ గా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కి వెళ్తే అంటే ఆయన జైలు నుంచి రిలీజ్ అవుతున్నారని మీకు ఎప్పుడు తెలిసింది? రిలీజ్ అవుతున్నారంటే చెప్పాను కదా జయశంకర్ గారు కలిసామని. అతను ఏమన్నారంటే పుల్వామా దాడి తర్వాత మాకు 3 months లెటర్స్ ఆగిపోయాయి. ఓకే, 3 months లెటర్స్ అయిపో ఇంకా మాకు భయం ఎక్కువైపోయింది. భయం ఎక్కువైపోయి ఏంటంటే ఇంక మనం ఇక్కడ ఉండొద్దు, ఢిల్లీ వెళ్ళిపోద్దాం అనేసి 22 ఫ్యామిలీస్ మాట్లాడుకొని వెళ్ళిపోయాం. ఢిల్లీ వెళ్ళారా? ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత విదేశాంగ మంత్రికి కలిసాం పార్లమెంట్ లో కలిసిన తర్వాత అతను మా ఇక్కడున్న ఒక అమ్మాయి, ఇంగ్లీష్ తెలిసిన అమ్మాయి మాట్లాడి చెప్పింది అనమాట. ఇక్కడున్న సర్పంచ్ వాళ్ళ అమ్మాయి మాట్లాడి చెప్పింది. చెప్పి ఇలాగా వీళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు ఏమైందని. తర్వాత ఆ అమ్మాయి చెప్తుండే ఇక్కడ మేము ఏడ్చేవాళ్ళం. మా ఆవేదన చూసి వెంటనే పాకిస్తాన్ ఫోన్ చేశారు సార్. చేసింది జయశంకర్ చేశారు. ఇలాగా అంబాసిడర్ ఫోన్ మన ఇండియన్ అంబాసిడర్ ఫోన్ చేసి ఇలాగ 22 మత్స్యకారులు ఏడుస్తున్నారు, వాళ్ళట ఏమయ్యారు తెలియదట, ఏడుస్తున్నారంటే అక్కడ ఫోన్ చేసిన తర్వాత పర్వాలేదు బాగానే ఉన్నారు, 22 మెంబర్స్ బాగానే ఉన్నారు అనేసి జనవరిలో రిలీజ్ చేస్తామని చెప్పారట. చెప్పిన తర్వాత అతను మాకు చెప్పారు జనవరిలో వచ్చేస్తారని. అతనే మాకు చెప్పారు జనవరిలో వస్తారని, అంతే. ఆయన చెప్పినప్పుడు ఆనందం కలిగింది, చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడో చిన్న దిగులు ఉండేది, ఏమో వస్తారే రారేమని. ఒక జనవరి వచ్చిన తర్వాత వీళ్ళు లిస్ట్ వచ్చింది ఎవరెవరు రిలీజ్ అవుతారని. అప్పుడు ఇంకా హ్యాపీ అనిపించింది, వచ్చేస్తారు లిస్ట్ లో ఈయన పేరు అదంతా చూడగానే మీకు కూడా హ్యాపీ అనిపించింది కదమ్మా. ఆయన ఎక్కడి నుంచి అంటే మీరు వీళ్ళు రిలీజ్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు? మేమైతే వెళ్ళలేదు, అక్కడ వాఘా బోర్డర్ దగ్గరికి వెళ్ళి అధికారంలో ఉన్న పార్టీ వెళ్ళి తీసుకొచ్చింది, ఎంపీ గారు వెళ్ళి తీసుకొచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు, మోపిదే వెంకటరమణ అప్పుడు వైసీపీ అధికారంలో తీసుకొచ్చారు. పేర్లు కాదు కానీ మేము దొరికేటప్పుడు రావడానికి అన్ని పార్టీలు అంటే ప్రతి గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కృషి చేశారు. అప్పుడు మేము దొరికేటప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండేది, మేము రిలీజ్ అయ్యేటప్పుడు 18 కదండి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది. రిలీజ్ వచ్చే ముందు వైసీపీ గవర్నమెంట్ ఉంది. ప్రతి ఒక్కళ్ళ కృషి దీంట్లో ఉంది. ప్రతి గవర్నమెంట్ ఎవరికెవరు ఇక్కడ పంచాయత్ తరపున ఇక్కడ పెద్దలు కానీ కుర్రవాళ్ళు కానీ, తర్వాత గవర్నమెంట్ తరపున టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన నుండి కూడా ఉన్నది. అన్ని పార్టీలు సపోర్ట్ ఉందండి. ఎవరు మనము లేదని అందరూ కృషి, అందరూ సాయం చేశారు. మానవత్వం దృక్పథంతో సాయం చేశారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు అండి. మా ఛానల్ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఇప్పుడు అంటే 14 నెలలు ఉన్నారన్నారు కదా, 14 నెలలు జైల్లో ఇదే అంటే ప్రతిరోజు అంటే మొక్కలకి నీళ్లు పోయడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం ఇలాంటివేనా? అంటే జైల్లో ఉండేటప్పుడు అంటే ఇప్పుడు ఖైదీల్ని అంటే కొన్నిసార్లు అంటే మామూలుగా ఇక్కడ జైల్లో చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వాళ్ళకి స్పెషల్గా సినిమాలు వేయడం, లేకపోతే రిక్రియేషన్కి ఏదైనా చిన్న కార్యక్రమాలు అరేంజ్ చేయడం. అక్కడ జైల్లో టీవీ ఉండేదా? ఉంది. అదే అప్పుడు అభినందన్ దొరికిపోయారు కదా, దొరికిపోయేటప్పుడు చూసాం, విక్రమ్ దొరికినప్పుడు టీవీలో చూసారా? అప్పుడు ఎలా ఏం ఫీలింగ్ కలిగింది మీకు? రియాక్ట్ అయ్యాం. మరి పాకిస్తాన్ అప్పులు అన్నీ మనసులో తిట్టుకుంటాం ఇలాంటి అలాంటి తర్వాత. ఎందుకంటే అప్పుడు 24 గంటలు నరేంద్ర మోడీ విడిచిపెట్టమని చెప్పడం చేయడం,
మీ టీవీలో చూసావు ఆయనకి మరి విడుదల చేస్తారు కదా. అంటే జైలు అధికారులు వాళ్ళు అంటే పొలైట్ గానే ఉండేవారా, లేకపోతే కొంచెం భారతీయులు వీళ్ళు అని చెప్పి కొంచెం క్రౌర్యంగా ఉండేవారా, కొంచెం కోపం అవన్నీ ప్రదర్శించేవారా? అక్కడ పాకిస్తాన్ ఖైదీలు అంటే ఉదయం 7-8 లోపు గేట్లు తీయేస్తారు అంతా. ఆ పాకిస్తాన్ ఖైదీలు ఒక్కోడు బ్లేడ్ లేకంటే కోసుకొని చెయ్యిలు కంటే విద్య రకంగా ఉండరు. వాళ్ళు చూస్తే మాకు భయం వేసేది. అది ఆ టైంకి గంట అందరికీ ఫ్రీ వదిలేస్తారు.